నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరైనా దానిపై సస్పెన్స్ అయితే చాలా రోజుల నుండి అయితే వస్తూ ఉంది. సో ఈరోజు మొత్తానికైతే తెరపడింది అనుకోవచ్చు. సో మొత్తానికైతే అధిష్టానం అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి గారికి మళ్ళీ టికెట్ కేటాయించింది. సో మరి ఈ నేపథ్యంలోనే అమీర్పేటలో ఉన్న ఆఫీస్లో కూడా భారీ ఎత్తున సంబరాలు కూడా చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. సో మరి మొత్తానికైతే చాలా సస్పెన్స్ తర్వాత టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది దీపక్ రెడ్డి గారికి. సో ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? బీజేపీ గెలవడం తథ్యం. బీజేపీ పార్టీ అధ్యక్షతన ఎవరు అన్నది వాళ్ళు నిర్ణయించడం డిలే అయింది, కానీ మాకు కార్యకర్తలకు మాత్రం మేము పని చేయాల్సింది పార్టీ జెండాకు, పార్టీ చిహ్నానికి మాత్రమే. మా పనులు 15-20 రోజుల నుంచి కూడా ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. ఇవాళ మాత్రం మాకు అభ్యర్థి అన్నది లంకాల దీపక్ అన్న గారికి తెలిసింది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా తన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండే కాబట్టి మాకు ఇంకా వర్క్ అన్నది ఈజీగా అయిపోతుంది, కానీ గెలవడం మాత్రం తథ్యం. అంటే ప్రజల్లో గ్యాప్ అంటే వచ్చే ఛాన్సెస్ అని కనిపించట్లేదు, ఎందుకంటే ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళలేకపోయారు కదా, టికెట్ లేని కన్ఫర్మ్. అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తా ఉంది. సో ఇంతవరకు అంటే సభలు కూడా పెడతా ఉన్నారు. సో ఏంటి మరి బీజేపీ పరిస్థితి? మా బీజేపీ పార్టీ స్టైల్ మేము సంస్థాగతంగా ఇంట్లలో వెళ్ళి ఓటర్లను కలవడం మా బాధ్యత. మేము ముందు నుంచి అలాగే చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఒక 15-20 రోజుల నుంచి మా పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేము అభ్యర్థి తెలిసిండ్రు కాబట్టి ఇప్పుడు ర్యాలీలు అవన్నీ అన్నది బయటికి తీసుకెళ్తాము, అంతేగాని పనులు మాత్రం ఎన్నో రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మీరు ఇంకొకటి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే గత 3 సార్ల నుంచి కూడా ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ ఇప్పుడు చనిపోయారో వాళ్ళ భార్య ఉన్నారు, తన మీద మాకు సానుభూతి ఉంది ఒక మహిళగా, కానీ అతను ఏం అభివృద్ధి చేశాడని చెప్పి మళ్ళీ వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతారు. ఇంతకుముందు వాళ్ళు లీడర్షిప్లో ఉన్నప్పుడే, అంటే వాళ్ళు ఒక పార్టీలో ఎన్నికయి ఉన్నప్పుడే, రాష్ట్రంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే పార్టీలో పనులు చేయలేదు. అట్లాంటిది ఇప్పుడు ప్రతిపక్షం నుండి పార్టీలో వాళ్ళు పనిచేస్తారని అంటే ఎవరు నమ్ముతారు? ఇంకొకటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీలు నెరవేరలేక పొద్దున లేసి అంటే ఏదో ఒకటి తీసుకొచ్చి బీసీ నినాదం అది ఇది తీసుకొని వస్తున్నారు, కానీ వాళ్ళకి ఏ మొహం పెట్టుకొని పోయి వాళ్ళకు ఓట్లు అడుగుతారు. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్ మాత్రమే. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఎవరైతే ఓవైసీ క్యాండిడేట్ని నించోబెట్టారో వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్. అసలు కాంగ్రెస్ క్యాండిడేట్ అనే దానికంటే దారుసలాంలో నిర్ణయించబడ్డ క్యాండిడేట్ అతను. కావాలి అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓవైసీ చేతుల నుంచి కాపాడాలి, అట్లాగే బీఆర్ఎస్ చేతుల నుంచి జూబ్లీహిల్స్ని కాపాడుకోవాలి, అభివృద్ధి చెందాలి అని అంటే బీజేపీని గెలిపిస్తారు. ప్రతిసారి జూబ్లీహిల్స్ ఎంఐఎం పార్టీ పోటీ చేస్తారు, కానీ ఈసారి పోటీ చేయలేదంటే ఏమై ఉండొచ్చు? దీని వెనకాల ఏమన్నా స్ట్రాటజీ ఉందా? యాక్చువల్గా కాంగ్రెస్ ఎప్పుడైతే అభ్యర్థిని నిర్ణయించిండ్రో అభ్యర్థి గాంధీ భవన్కి ఓలే రేవంత్ రెడ్డి కాలు మొక్కలేపోయి దారుసలాంలో ఓవైసీ కాలు మొక్కొచ్చిండు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే వాళ్ళిద్దరూ చేతులు కలిపి బీజేపీ గెలవకుండా చేయాలి, బీజేపీ ఎక్కడ గెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా నాయకత్వం, మోదీ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది, అభివృద్ధి మీద నమ్మకం ఉంది. ఓవైసీ చేతుల నుంచి జూబ్లీహిల్స్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలన్న ప్రతి ఒక్కరు వచ్చి కమలం పువ్వుకి ఓటేస్తారు. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఏమో సెంటిమెంట్ అని చెప్పేసి అటు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ పథకాలు అభివృద్ధి పనులు అని చెప్పేసి వాళ్ళు చెప్తాను, అదేవిధంగా బీసీ అభ్యర్థి అని చెప్తాను. సో ఏంటి మరి బీజేపీ ఏ స్టాండ్తో ముందుకెళ్ళబోతుందంటే ఏం చెప్తారు? బీజేపీ ఒకటే ఒక స్టాండ్, అభివృద్ధి, దేశం, ధర్మం. దానికి తోడు జూబ్లీహిల్స్ని ఓవైసీ చేతుల నుంచి, ఈ గుండాయిజం నుంచి, రౌడీయిజం నుంచి కాపాడడమే మా ఎజెండా. మేము అదే వ్యూహంతో ముందుకెళ్తున్నాం. కార్పొరేట్ బాంబింగ్ చేస్తాము, ప్రతి ఒక్కరు వస్తాము, ఇంటింటికి తిరుగుతాము, ఓట్లన్నీ కూడా బీజేపీకి తీసుకొస్తాం. అంటే ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ జరుగుతూ ఉంది, కేంద్రంలో మోడీ కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు చేస్తూ ఉందని చెప్పేసి అంటారు. సో మొన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది, ఒకటే ఇంట్లో 48 ఓట్లు కావచ్చు, ఓట్ చోరీ జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తాను. సో ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ లేదండి. ఎట్లా అంటే తాత ముత్తాతల పేర్లు చెప్పుకొని ఇప్పటికీ కూడా పబ్బం గడుపుకునే క్యారెక్టర్ రాహుల్ గాంధీది. రాహుల్ గాంధీ గారు ఒకటి తెలుసుకోవాలి, అసలు మేము ఈవీఎం హ్యాకింగ్ చేస్తున్నామా, ఓట్ చోరీ చేస్తున్నామా? ఈవీఎం హ్యాకింగ్ చేసేటోళ్ళకి ఓట్ చోరీ మేము ఎందుకు చేస్తాము? ఈ క్లారిటీ ఫస్ట్ తెలుసుకొని ప్రజల దగ్గర పోతే బాగుంటుంది. దానికి తోడు ఓట్ చోరీ ఒకవేళ మేము చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమే రావాలి కదా, కర్ణాటక రాష్ట్రంలో మేమే రావాలి కదా, కేరళలో కూడా మేమే రావాలి కదా. అవన్నీ కాకుండా కొన్ని ఎందుకు చేస్తాం? కొడితే తిమింగలమే కొడతాం మేము. అంత కూడా తెలివి లేకుండా రాహుల్ గాంధీ గారు అంటున్నారు, ఇక రాహుల్ గాంధీ అన్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, జూబ్లీహిల్స్ ప్రజలకు న్యాయం చేయాలి. అంటే జూబ్లీహిల్స్ ప్రధానంగా ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉంటాయి. సో మరి ఏంటి బీజేపీకి పడతాయని నమ్ముతున్నారా? ఈ రోజు ప్రతి ఒక్కరికండి కులం మతం పేరు మీద ఏమీ లేదండి. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి, వాళ్ళ పిల్లలకు న్యాయం, వాళ్ళ పిల్లలకు దేశంలో బ్రతకడానికి సురక్షత. అది జరగాల్సింది అని అంటే కేవలం బీజేపీతోనే అవుతుంది, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే అవుతుంది.
ప్రధానంగా అంటే తిరుగుతూ ఉన్నారో పబ్లిక్లో ఏం సమస్యలు బయటకు వస్తూ ఉన్నాయి? ప్రస్తుతానికి మేము ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఓట్ అవన్నీ తీసుకొని తిరుగుతున్నారు. ఆల్రెడీ కొన్ని అభివృద్ధి పనులలో ఎక్కడైతే డ్రైనేజ్ విషయం ఇలాంటి చిన్న చిన్నవి కూడా లాస్ట్ టైం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేయలేకపోయారు. అలాంటివన్నీ కూడా కేవలం మా ఎంపీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పనులు అయ్యాయి. అవన్నీ కూడా మేము ముందుకు తీసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.